అన్నట్టు చెప్పాము కూడా. సో వాళ్ళు చూసారో లేదో తెలియదు. బట్ దెన్ ఆఫ్టర్ విచ్ మేము సర్వే అయిపోయినాక కట్టాము. ఇది కట్టినాక వీళ్ళు కూలగొట్టేశారు. ఇది బెటర్, ఇదంతా మా వాల్. సో విషయం చూడండి, ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నో పార్కులు, పబ్లిక్ పార్కులు కబ్జాకు గురైనాయి. ఒక లేఅవుట్లో పార్కు కోసం కేటాయించాల్సిన స్థలము ఆ రియల్ ఎస్టేట్ కంపెనీది ఆ లేఅవుట్లో లేకపోతే ఇది నాదే స్థలం అని ఎవరో వెళ్ళి ఆయన కంప్లైంట్ చేస్తే దానికోసం మొత్తం హైడ్రా ఆఫీసర్లు అంతా వెళ్ళి గట్కేసర్లో మూలకు పోయి ఆడపోయి గులగొట్టి వచ్చిన కూడా నడి హైదరాబాద్లో ఉన్న చెరువులు కబ్జా అయినారా బాబు అంటే వాటి గురించి పట్టించుకుంటాడు లేడు. గట్కేసర్ 20 గుంటల భూమి అంటే 1/2 ఎకరం భూమి, అక్కడ పార్కుని కాపాడినట్టు ఆడ పోయి బోర్డు పెట్టి వచ్చిండు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా ఎంత ఇంటెన్షనల్గా, ఎంత పార్షియాలిటీతో ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు. మీరే ఆన్సర్ చెప్పండి. మీకేం క్వశ్చన్ చేయాల్సిన అక్కర్లేదు, మీరు ఆన్సర్ చేయండి. రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టండి. ఇప్పుడు వీళ్ళు బాధితులు మా దగ్గరికి వచ్చారు, మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఇన్ఫర్మేషన్ ప్రజలకి. మేము చాలా జెన్యూన్గా ఉన్నామని చెప్పండి. మీరు జెన్యూన్గా ఉంటే ఫస్ట్ మీరు రికార్డ్స్ అన్ని మార్చండి. రెవెన్యూలో మొత్తం ఉన్న ధరణి భూభారతిలో ఉన్నదాన్ని మార్చండి. వీళ్ళకి ఇచ్చిన పాస్బుక్స్ క్యాన్సిల్ చేయించండి మీకు దమ్ముంటే. మీరు ఏ ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ వెళ్ళి ఎట్లా కూలగొడతారు? ఇది ట్రెస్ పాస్. ఇది 100% దీన్ని ట్రెస్ పాస్ కింద చూడాల్సిందే. రంగరాజు మీద ట్రెస్ పాస్ కేసు బుక్ చేయాల్సిందే. హైడ్రా ఆఫీస్ నుంచి ఇగో రాత్రి ఎంత అయింది టైం అప్పుడు? 8:30, 8:30, 9 గంటల రాత్రి. ఇగో ఈ పెద్ద మనిషి ఎట్లా బయటకు వస్తుంది చూడండి. అవసరం అండి ఇంత? ఏమరాచకం ఇది? ఇంత టార్చరా? అవసరమా మీకు ఇది? ఇగో ఇప్పుడా? ఆ రోజు వీళ్ళ పిఏ, ఏసీపీ వాళ్ళ పిఏ. ఏం దుర్మార్గం ఇది? కనీసం బతికే అవకాశం కూడా లేదా? ఆయన తిన్నడా, తినలేదా, షుగరా, బీపీయా, హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి, బ్లైండ్, కళ్ళు లేవు. ఎంత ఇచ్చిండు ప్రతాప్ రెడ్డి? ఎంత ఇస్తే ఇంత అరాచకం చేస్తున్నారు మీరు? కూర్చున్నంతసేపు ఏమన్నా ఫుడ్ ఇచ్చారా? ఏం ఇవ్వలేదండి, ఏం లేదు, నథింగ్. అక్కడ రిసెప్షన్లో కూర్చోబెట్టి అంతే, ఇక లైక్ కూర్చోండి, మేము వస్తున్నాము, ఒక 2 minutes, ఒక 5 minutes ఆగండి మీరు అన్నట్టే ఉంది. మీరు వెళ్ళిపోతే ఆ నుంచి మేము ఉండమని, మాకు అన్యాయం జరగొద్దు అని మేము వెయిట్ చేస్తున్నాం. కానీ అక్కడ అసలు రెస్పాన్సే లేదండి. మీరు రండి అన్నట్టు ఒక వే ఆఫ్ అప్రోచ్ కూడా సీనియర్ సిటిజన్ అన్నట్టు లేదు. అసలు వాళ్ళు మాట్లాడేది ప్రాపర్ గా లేదు. మళ్ళీ ఫోర్స్ చేయడము, ఇది మీ ల్యాండ్ కాదు, మీదే తప్పు అన్నట్టు ఒక వాళ్ళకు ఎప్పుడు ఒక లూప్ పోల్ దొరికి మీ తప్పు అన్నట్టు చెప్పడానికే వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. అంత మాటల్లో ఏదో ఒకటి చెప్పి, ఇప్పుడు పెద్ద మనిషి కొంచెం గట్టిగా మాట్లాడితే కొంచెం భయపడిపోతున్నారు. అలా కదా. ఏమైంది? స్ట్రోక్ వచ్చిన తర్వాత స్ట్రోక్ ఈ ల్యాండ్ కూలగొట్టి, ఐ మీన్ బౌండరీ ప్రీకాస్ట్ వాల్ ఇది చేసినాక ఆ షాక్ లో హార్ట్ అటాక్ వచ్చిందండి. హార్ట్ అటాక్ వచ్చేసి 90% బ్లాకేజ్ ఉంది. ఇప్పుడు బైపాస్ కి కూడా చేయాలి అంటే అవ్వట్లేదు, ఏజ్ వల్ల అవ్వట్లేదు. సో ఇలా అంటే తను ఆ మెంటల్ టెన్షన్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు దాదాపు. అయినా నేను వస్తాను, ఫస్ట్ మన జాగా మనకు రావాలి అన్నట్టు ఒక ఉద్దేశంతో అయినా ఆపరేషన్ వద్దు నాకు ఇప్పుడే అన్నట్టు కూడా ఉన్నారు. సో ప్రజలారా అర్థం చేసుకోండి ఎంత ఘోరమైన పరిస్థితి అన్నది. అవతలోడి మీద ఈజీగా దుమ్మెత్తి పోస్తుంటారు, వాళ్ళు చేసే వ్యవహారాలు మాత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంటెన్షనల్ లేకపోతే, మీకు ఇది లేకపోతే, ఎక్కడో గట్కేసర్ దగ్గర ఒక లేఅవుట్లో పార్క్ కోసము మీరు అక్కడ వెళ్ళి కూలగొట్టొచ్చారు కదా. మరి రికార్డ్స్ ఏమి అన్నీ కూడా వీళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి కదా, రికార్డ్స్ ఏం మారలేదు కదా, సర్వేయర్ వీళ్ళదే భూమి అని తేల్చిండు కదా, వీళ్ళు హద్దులు నిర్ణయించుకున్నారు కదా. ఏం కొంపలు మునిగిపోయినాయి అంతగా? అది కూడా ప్రైవేట్ ల్యాండ్ కిందకే వస్తుంది ఒక రకంగా. సరే పార్కులు గవర్నమెంట్ దాని కింద మార్టిగేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా అది కూడా ఒక ప్రైవేట్ లేఅవుట్కి సంబంధించిన వ్యవహారమే అది. కానీ ప్యూర్లీ పబ్లిక్ పార్కులు కబ్జా అయినాయి, పబ్లిక్ చెరువులు కబ్జా అయినాయి, వాటి మీద మాత్రం మీకు అడుగు ముందుకేయడానికి ఇంట్రెస్ట్ రాదు.
సో ఖచ్చితంగా వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాల్సిందే. మీరు హైడ్రా మీద ట్రెస్పాస్ పెడదాం అనుకుంటున్నారు. అవునండి. యా. సో పోలీసులు మాత్రం కేసు తీసుకుంటలేరట. మరి హైడ్రా రాజ్యాంగానికి లేకపోతే ఈ చట్టాలకు అతీతంగా పనిచేస్తున్నదా? చెప్పాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇట్లాంటి ఆఫీసర్లను తక్షణమే తీసి పడేయండి. అసలు ఈ హైడ్రా వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో నీ ముఖ్యమంత్రి సీటు కూడా అంతే నష్టం జరుగుతుంది. ఆలోచించకపోతే ఆగమే మీ బతుకు కూడా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.